వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొన్ని కామెంట్లు చదివితే అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూపిస్తా. చూసిన తర్వాత నేను ఎందుకు ఈ మాట మాట్లాడాను అనేది వినిపిస్తా. পশ্চিমবঙ্গে উগ্র হিন্দুত্ববাদী বিজেপি ক্ষমতায় এসেছে। এই উগ্র হিন্দুত্ববাদী দল বিজেপির নেতা কুভেন্দু, এই কুভেন্দু অধিকারী সে প্রকাশ্যে বাংলাদেশ বিরোধী বক্তব্য দিয়েছে। বলি কুভেন্দু তুমি মুসলমান হয়ে যাও। আমরা বলি বাংলাদেশে তোমরা কোনো অনুপ্রবেশে ঢুকতে পারবে না, তবে হ্যাঁ বাংলাদেশের লোক ভারত দখল করে নেবে। তোমরা অনুপ্রবেশ করবে না, আমরা প্রবেশ করব, আমরা ভারত দখল করব ইনশাআল্লাহ। মুসলমানদেরকে শহীদ করে দমানো যাবে না। মুসলমান আল্লাহ ছাড়া কাউকে ভয় পায় না। মুসলমান শান্ত জাতি। একবার ফুঁসে উঠলে এই কুভেন্দু, এই মোদি, এদের সরকার এটাকে উৎখাত করবেই। সমস্ত విన్నారు కదా? ఇది జస్ట్ స్పీచ్ అనుకుంటే పొరపాటే కాదు. ఓపెన్ గా వార్నింగ్. 1946ని మర్చిపోతే మళ్ళీ అదే చరిత్ర వస్తుంది. పాకిస్తాన్ కోసం రక్తం కార్చిన నేల అదే పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఈ మాటలు విన్నారుగా? ఇండియాలోకి వస్తాం, ఫతేహ్ చేస్తాం, ఇన్షాల్లా మీ అందరినీ ఇస్లాంలోకి తీసుకొస్తాం, మీ బీజేపీ మమ్మల్ని ఆపలేరు. ఇది ఏదో అనానిమస్ అకౌంట్ ట్వీట్ కాదు. ఓపెన్ స్టేజ్ మీద మైక్ ముందు జనం నినాదాల మధ్య. ఇంకా భయంకరమైంది ఏంటో చెప్పనా? బెంగాల్లో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా కాకముందే. అంటే వాళ్ళకి సమస్య ఎన్నికల ఓటమి కాదు, హిందూ రాజకీయ శక్తి పెరగడం. 1946 డైరెక్ట్ యాక్షన్ డే కూడా ఇలాగే మొదలైంది. మొదట నినాదాలు, తర్వాత గుంపులు, తర్వాత కోల్కతా వీధుల్లో రక్తం పారింది. లాహోర్ కాదు, కరాచీ కాదు, కోల్కతా. ఈ దేశాన్ని విభజించిన వీధి మత రాజకీయ శక్తి మొదలైన నేల అదే పశ్చిమ బెంగాల్. కానీ ఇప్పటికి కొందరు అది వాళ్ళ దేశం, మనకు సంబంధం లేదు, అది ఫ్రీ స్పీచ్ అంటారు. చరిత్రలో ప్రమాదకరమైన విషయం ఏంటంటే అది మొదటిసారి జరిగేటప్పుడు కాదు, జనం రెండోసారి కూడా ఇది పెద్ద విషయం కాదు అనుకునేటప్పుడు. దేశాలు ఒక్క రోజులో విభజించబడవు. ముందు ప్రజల మైండ్ విడిపోతుంది, తర్వాత సమాజం విడిపోతుంది, చివరికి దేశం విడిపోతుంది. హెచ్చరికలు ఎప్పుడూ యుద్ధ డప్పులతో రావు. కొన్నిసార్లు మైక్ ముందు అల్లాహు అక్బర్ నినాదాల మధ్య వస్తున్నాయి. ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.